ఎస్ కెవిన్, నేను దానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాళ్ళ ఆట పడదాం. నువ్వు అక్కడే ఉండు, మరి కొద్దిసేపట్లో నేనే వస్తున్నాను. ఓకే ఓకే కెవిన్, ఇక నేను స్టార్ట్ అవుతున్నాను. సరే సరే, నువ్వు నాకు ఆ లొకేషన్ పెట్టావు కదా, వాళ్ళందరినీ ఇప్పుడు మనం స్మాష్ చేసి పడేద్దాం. ఇప్పుడుంటుంది అసలైన మజా. వస్తున్నాడు కదా బెంటన్, రెడీగా ఉండండి. హా, ఇప్పుడు మనం ఎలా మారుదాం? మన దగ్గర చాలా ఏలియన్స్ ఉన్నారు. ఓకే, నైట్ అయింది కాబట్టి ఇప్పుడు చూడ్డానికి మన స్వాంప్ ఫైర్ బాగుంటుంది. ఇక మనం స్వాంప్ ఫైర్ లా మారిపోదాం. ఎస్, ఇప్పుడు వస్తుంది కదా అసలైన మజా. ఒక్కొక్కరితో అరే అరే ఏం జరుగుతుంది? నా బాడీలో ఏం జరుగుతుంది? అరే, ఏవో తెలియని మూమెంట్ జరుగుతున్నాయి. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అరే, ఏమవుతుంది? నా బాడీ ఏమవుతుంది? అరే, ఏమైంది? అరే, ఇదెక్కడి? ఇది ఎలా జరిగింది? నువ్వు నా ముందుకు ఎలా వచ్చావు? స్వాంప్ ఫైర్, నువ్వు నాలో ఉన్న ఒక్కడివి కదా, నువ్వు బయటికి ఎలా రాగలిగావు? అరే, నమ్మలేకపోతున్నాను. నాలో నీ వాచిలో బందీలుగా ఉండి నాకు బోర్ కొట్టింది. నువ్వు ఏది చెప్తే అది చెయ్యాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. ఆ వాచిలో బందీగా ఉండకూడదని పూర్తిగా బయటికి వచ్చేసా. ఇప్పుడు నా జీవితం, నా లైఫ్, నా స్వతంత్రం. ఇక నన్ను అదుపు చేసేవాడెవ్వడు ఉండడు. నాకు నచ్చినట్టుగా ఉంటాను బెన్. ఇప్పుడు నిన్ను నేను అదుపు చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను అదుపు చేసావు కదా, నిన్ను అదుపు చేస్తే ఎలా ఉంటుందో చూడు. నా దగ్గర ఒక పరికరం ఉంది, దాన్ని వాడి నేను ఎలా మారుతానో చూడు. ఇప్పుడు నువ్వు స్పృహ కోల్పోయావు బెన్. ఇప్పుడు నీకుంటుంది చూడు అసలైన మజా. ఇప్పుడు చూడండి స్వాంప్ ఫైర్ అంటే. ఇప్పుడు నేను మామూలు స్వాంప్ ఫైర్ ని కాదు, జైంట్ స్వాంప్ ఫైర్ ని. అది కూడా బెంటన్ ని కంట్రోల్ చేస్తున్న స్వాంప్ ఫైర్ ని. ఇన్నాళ్ళు నువ్వు నన్ను కంట్రోల్ చేసావు, ఇప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేస్తా. అరే అరే, నన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు? వదిలిపెట్టు. అరే బెన్, నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు? అరే, నమ్మలేకపోతున్నా. అరే, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నన్ను పాతాళంలోకి తీసుకెళ్తున్నావు. వద్దు, అలా చేయకు. నో నో నో. ఇప్పుడు చూడు మళ్ళీ ఎలా పైకొచ్చాను. అరే కానీ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను కదా నిన్ను కంట్రోల్ చేయాలి. నువ్వు నా బాడీలో ఉన్నావు, కానీ నువ్వు ఎలా నన్ను కంట్రోల్ చేయగలుగుతున్నావు బెన్? నేను ఇలాంటివి చిన్నప్పుడే చూశాను స్వాంప్ ఫైర్. ఇప్పుడు నువ్వు నన్ను బాడీలో వేసుకోవచ్చు, కానీ నన్ను కాపాడడానికి నా స్నేహితులు ఉన్నారు. అక్కడికే తీసుకెళ్తున్నా. అందుకే నేను నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఉదయం అవ్వగానే వారు నన్ను చూస్తారు, ఎలా అయినా దీని లోపల నుంచి బయటికి తీసుకొస్తారు. నువ్వు నన్ను కంట్రోల్ చేసినంత మాత్రాన వాళ్ళు అంత స్పీడ్ గా నిన్ను బయటకు తీసుకొని రాలేరు. వాళ్ళు నిన్ను బయటకు తీసుకొని రావాలంటే నా దగ్గర ఉన్న డోర్ ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయాలంటే భయంకరమైన టాస్కులు చేయాలి. అది వాళ్ళ వల్ల కాదు. నువ్వు నన్ను ఏం చేసావు? ఇక్కడ నన్ను కదలలేకుండా ఎందుకు ఇలా పెట్టావు? చెప్పు 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 అన్నావంటే చెప్పు తీసుకుని కొడతా స్వాంప్ ఫైర్. నోరు మూసుకునుండు. ఏం జరగాలో అదే జరుగుతుంది. వావ్, ఈరోజు స్కూల్ కి సెలవా? సూపర్ ఎంజాయ్ పండగ. పదండ్రా బయటికి వెళ్ళి ఆడుకుందాం. వస్తురా. అరే క్యాచ్ పట్టుకో. అరే పట్టుకోరా, అరే పట్టుకో. అరే వదిలేసా. అరే వదిలేసాను. అరే ఏంటిది? మొత్తం కళ. నేను ఇది నిజం అనుకున్నానే. అరే, ఆదివారం అయిపోయింది, సోమవారం వచ్చేసింది, ఈరోజు స్కూల్ ఉంది. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలా? నా వల్ల కాదు. ఏంటి హోంవర్క్ రాయలేదు నేను. రేపు స్కూల్కి, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి నేను. ఫాస్ట్గానే మెలకు వచ్చేసింది. ఏదో ఒకటి చెయ్యాలబ్బా. ఈరోజు స్కూల్ మానేయడానికి ప్లాన్ ఏదో ఒకటి వెయ్యాలి. నేను బ్యాడ్ స్టూడెంట్ని కాదు, కానీ నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళబుద్ధి వేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు స్కూల్కి వెళ్ళాలి, ఎందుకంటే మనం గుడ్ స్టూడెంట్ అవుతాము. నాకు ఈ ఒక్క రోజుకి కావాలబ్బా ప్లీజ్, ఎందుకంటే నా వల్ల కావట్లేదు.
నిన్న మిస్ ఒక హోంవర్క్ ఇచ్చింది, అది నేను రాయలేదు. అదే బాధ. ఇప్పుడు ఎలా అయినా సరే స్కూల్ మానేద్దాం అనుకుంటున్నాను. ధను అన్నకి తెలియకుండా ప్లాన్ వేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక మంచి ప్లాన్ అయితే బాగుంటుంది. ఒక మంచి ప్లాన్ దేవుడా, ఏదో ఒక మంచి ప్లాన్ కనిపెట్టు దేవుడా, ప్లీజ్ దేవుడా. నిజంగా నువ్వు ఉన్నట్లయితే నన్ను స్కూల్కి వెళ్ళనివ్వకుండా కాపాడు దేవుడా, ప్లీజ్ దేవుడా. నాకు ఇలా ఎప్పుడూ జరగదులే. సరే తప్పక వెళ్ళాలి. అరే ఏంటిది ఏంటిది మా ఇంటి ముందు ధను అని ఏదో బొమ్మది. బాబు బాబు ధను అన్న, ఊరి నాయన చూడడానికి ఇది శాంఫైర్లా ఉన్నాడే, బెంటన్లో ఉన్న ఒక ఏలియన్. రే ఈడెక్కడికి ఎలా వచ్చాడు నాయనో? పైన పైన ఇది నిజమా కళ? నేను కళ్ళ ఉన్నా అనుకుంటా బహుశా. ఓ ఇది కళ కాదు, వాడు కళ్ళు కలుపుతున్నాడేంటి? బాబో భయంకరంగా ఉంది. ధను అన్న ఎక్కడున్నావు? అమ్మో పెద్ద ఘోరం జరిగిపోయింది. ఇదే మంచి సమయం, మన స్కూల్ కూడా మానేయడానికి మంచి సాకు దొరికింది. ధను అన్న లేదను అన్న, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ధను అన్నకి ఇప్పుడు ఫాస్ట్గా లేపాలి. ధను అన్నకి ఇది చూపించాలి. ధను అన్న లేవాలి, వస్తున్నా నాకు. ధను అన్న చాలా ఇంపార్టెంట్. అబ్బా ఎంత గట్టిగా అరిచినా కూడా ఈయన లేవడే. దగ్గరికి వెళ్ళి మరీ పిలవాలి, చెవులోని గట్టిగా అనాలి, అప్పుడు కానీ లేవడు. ఓ అయ్యా లే లే లే, ఎంతసేపు పడుకుంటావు? మొద్దు నిద్ర. నేను స్కూల్కి వెళ్దాం అనుకున్నాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళాలి కదా. తను నా స్కూల్ గురించి పక్కన పెట్టినట్లయితే బయట ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. లోపలికి పద. లోపల నువ్వు చూసుకున్నట్లయితే మన ఇంటి ముందు ఒక పెద్ద శాంఫైర్ వచ్చాడు. ఆడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు, తలపైన అగ్గి కూడా వస్తుంది. రా 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 నీకు చూపిస్తారా, నా వెనక్కి ఫాలో మీ ఫాస్ట్గా రా. చాలా ఇంపార్టెంట్ విషయము, స్కూల్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. కమాన్ దా ధను అన్న చూస్తే ఎంత భయంకరంగా ఉందో. అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. నేను అలా చూశాను, భయపడిపోయి వచ్చేసాను. రా ధను అన్న రా. ఇదిగో మన ఇంటి ముందుకి ఇంత పెద్ద స్వాంపైర్ ఎలా వచ్చింది? ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఎంత కొత్తగా ఉంది ధను అన్న. ఏంటి ధను అన్న ఇది? ఏమైందో చెప్పు. మన ఇంటి ముందు ఏమైనా బొమ్మ పెట్టావా? దిష్టి బొమ్మ ఇది? చెప్పు, నువ్వే పెట్టావా ఇది? ఏం పెట్టరా, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఏంటి? అరే ఏంట్రా ఇంత పెద్ద ఎలా వచ్చింది? నేనేం పెట్టలేదే. వెంటనే ఏమన్నా వచ్చాడు ఇక్కడికి? నాకేం తెలుసు ధను అన్న, నేను నువ్వే పెట్టావు అనుకుంటున్నాను. అబ్బా చూసుకోవాలి కదా, నన్నే తంతావా? నన్ను తంతే నువ్వే పడతావు మరి. అరే ధను అన్న, నాకు నువ్వు తెలిసి నువ్వే పెట్టావు అనుకున్నాను. నేను వెంటనే వచ్చాడని అసలు అనుకోలేదు. మరి ఎలా వచ్చిందబ్బా ఇది? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి ఇది ఎలా వచ్చింది? ఒకసారి ఆగండి చూద్దాం. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చూడ్డానికైతే మాత్రం అబ్బా స్వాంఫైర్ లానే ఉంది, కానీ స్వాంఫైర్ ఇంత పెద్దగా ఎలా ఉంటుంది? స్వాంఫైర్ అంటే బెంటనే కదా, మరి బెంటన్ ఇంత పెద్దగా ఎలా మారాడు? బెన్ 10 వినిపిస్తుందా? నువ్వు ఎక్కడ ఉన్నావు అనిపిస్తుంది నాకు. ఉన్నావా? ఉదయమైందా? ధను వచ్చావా? ధను నేను బెన్ని. నన్ను ఈ స్వాంఫైర్ గాడు నాలో నుంచి, అదే నా వాచ్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి నన్ను ఆధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు నన్ను మింగేసి ఇందులో పెట్టుకున్నాడు. నేను ఎలా అయినా వాడిని కంట్రోల్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. నువ్వు ఎలా అయినా ఈ డోర్ని ఓపెన్ చేస్తావని. ఈ డోర్ని కనుక నువ్వు ఓపెన్ చేసినట్లయితే అప్పుడు నేను బయటకైతే రాగలను. ప్లీజ్ ఎలా అయినా కాపాడు. నువ్వు కాపాడాలంటే కొన్ని టాస్కులు చేయాలి, సరేనా? ఆ టాస్కులు మొత్తం ఫాలో అయ్యి నువ్వు ఆ 3 టాస్కులు కంప్లీట్ చేసావంటే అప్పుడు నేను బయటకు వస్తాను. మీరు అనుకున్నట్టుగా అంత సింపుల్ అయిన టాస్కులు కాదవి. మీరు ఆ టాస్కులు చెయ్యాలంటే నా మనుషుల్ని దాటాలి. నా మనుషులు అక్కడ కాపలాగా ఉన్నారు, మిమ్మల్ని ఏసేస్తారు. అర్థమైందా? స్వాంఫైర్ నువ్వు మాట్లాడుతున్నావా ఓన్గా? అయ్య బాబోయ్, ఇంకే. ఓ మై గాడ్ బెంటన్, ఇందులో నువ్వు ఉన్నావా? దీన్ని ఎలా అయినా సరే నేను ఓపెన్ చేస్తాను. చెప్పు ఇది ఎలా ఓపెన్ చేయాలో. ఎవడు అడ్డొచ్చినా నేను చూసుకుంటా కదా. నిన్ను కాపాడే బాధ్యత నాది, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. మొత్తం 3 టాస్కులు. అందులో ముందు టాస్క్ వచ్చేసి మనకి సముద్రం మధ్యన ఒక పెద్ద వాల్కన్ ఉంటుంది కదా, అక్కడ ఒక రాయి ఉంటుంది, మెరిసే రాయి. అది పొందాలి. నువ్వు తొందరగా వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి. అంత తొందరగా నువ్వు తీసుకుని రాలేవు. అక్కడ నా మనుషులు ఉన్నారు, వాళ్ళని నువ్వు చంపిన తరువాతే నువ్వు దాన్ని ముట్టగలవు, లేకపోతే ఆ వేడి దాటికి కాలిపోతావు. అంత సులభం కాదురా, నువ్వు వెళ్ళినంత సులభం కాదు, దాన్ని తేలేవు. రే సించాన్, అక్కడ నీ సైకిల్ ఉంది, నువ్వు స్కూల్కి వెళ్ళి మెల్లగా. ఓకే, స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఓకే, మనమైతే తొందరగా వెళ్దాం. ఇప్పుడు మన బెంటన్ వచ్చేసి చిక్కుల్లో పడ్డాడు. మనమైతే తనకి ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఎన్నోసార్లు మనకి చాలాసార్లు సహాయం చేశాడు. ఇంకా అలానే తన దగ్గర ఉన్న వాచ్ని కూడా మనం చాలాసార్లు వాడాం, మనకి ఇచ్చాడు కూడా. సో ఇప్పుడు ఎలా అయినా సరే మనం రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా బెన్కి మనం సహాయం చేయాలి. లేట్ చేయకుండా తొందరగా మనం ఆ ప్రదేశానికి వెళ్దాం. మనకి సముద్రంలో మధ్యలో ఉన్న ఒక వాల్కనో దగ్గర ఒక కొండ రాయి అయితే ఉంటుందంట, ఆ రాయి తీసుకొని రావాలంట. A
few moments later. వచ్చేసాం మనమైతే దగ్గరగా బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఈ మూల కొంచెం ఇరుగ్గా ఉంటుందబ్బా ప్లేసు. ఓయ్ నాకు ఇరుగ్గా ఉన్నట్టు నువ్వు అడ్డంగా వస్తున్నావేంటే, పక్కకి పో. ఓకే, ఓరి నాయన ఏమైనా స్లిప్ అయ్యామంటే మాత్రం కింద దొర్లి పడతాం. ముందుగా వచ్చేసి మనమైతే ఈ బీచ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఒక్క రూట్ మాత్రమే ఉంది. సరే మనమైతే ఈ సైడ్ నుంచి కొంచెం బ్యాక్. అరే అదిగోండి, చూసారా అక్కడ సముద్రం మధ్యలో పేలుడు మీకు కనిపిస్తుందా? ఆ పేలుడు ఉన్న ప్రదేశం దగ్గరికి మనమైతే వెళ్ళాలి. అది ఒక మాయాజాలమైన వాల్కనో ప్లేస్. మనం దగ్గరికి వెళ్తే కానీ కనబడదు, మనం వెళ్తున్న కొలిది అది కనబడుతుంది. సరే మనమైతే ముందుకు మూవ్ అవుతూ వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దాన్ని వదిలే ఛాన్సే లేదు. సరే వచ్చేసాం కదా, ఇప్పుడు ఈ బండిని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. ఎందుకంటే బండి మనకి మళ్ళీ చాలా అవసరం. ఇటు సైడ్గా మళ్ళీ బళ్ళు మనకి రావు. అబ్బా సమయానికి బోట్ కూడా దొరికింది. మనమైతే లేట్ చేయకుండా ఆ బోట్ దగ్గరికి వెళ్దాం. ఆ బోట్ ద్వారా వెళ్ళి మనం అక్కడ మెరిసే రాయి ఉందంట, ఆ రాయిని తీసుకొని రావాలి. ఆ రాయిని తీసుకొని రావడం అంత సులభతరం కూడా కాదు. అబ్బా ఓరే నాయన, జారిపోయాను రా బాబు. సరే ఏం కాదు, ఈ కొండలో మొత్తం కొంచెం జారుడు రాళ్ళైతే ఉంటాయి, మొత్తం నాచు పట్టింది కదా. ఓకే లేట్ చేయకుండా తొందరగా మనమైతే బోట్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్ని తీసుకుందాం. ఆ బోట్ని తీసుకొని నేరుగా మనమైతే ఆ దీవి దగ్గరికి వెళ్ళి అక్కడ మరుగుతున్న లావా మధ్యలో ఉన్న రాయిని తీసుకొని, సో మనమైతే అక్కడ బెంటన్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఏం చేయాలని చెప్తాడు. ముందైతే రాయి తీసుకోవాలి. ఆ రాయి తీసుకోలేమని ఆ స్వాంపైర్ గార్డ్ అంటున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ సైన్యం ఉందంట, వాళ్ళని కొట్టిన తరువాతే మనం దాన్ని ముట్టుకోగలమంట. ఏమో చూద్దాం ఒకసారి. సరే మనం ట్రై చేద్దాం, అలాంటివి ఏమైనా జరుగుతాయో లేదో. అక్కడ వాళ్ళు ఎవరున్నారబ్బా? సరే మొత్తం ముందుగా ప్రీ ప్లాన్డ్గానే ఉన్నాడు. ఓకే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే రీచ్ అవుదాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందా? ఎదురుగా చూడండి, అది మొత్తం పేలుతుంది. సో అక్కడికైతే మనం వెళ్ళాలి. చూడండి ఆ దీవి ఎలా కనిపిస్తుందో తెలుసా? మనం దగ్గరికి వెళ్తున్న కొలిది అదైతే మనకి మెల్లమెల్లగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. మనం వెళ్తున్నాం వెళ్ళే సమయం వచ్చేసరికి చూడండి అది మొత్తం అగోండి చెట్లు కనబడుతున్నాయి. సో ఇంకొంచెం ముందుకెళ్తే మొత్తం కనబడుతుంది. ఇంకొన్ని చెట్లు వచ్చాయి, ఇగోండి ఇంకొన్ని చెట్లు వచ్చాయి. అరే అదిగోండి దీవి మొత్తం కనబడుతుంది, ఒక్కటి తర్వాత ఒకటి అలా కనబడుతూనే ఉంది. సో ఇది మాయాజాలపు దీవి అనమాట. సమయానికి మనమైతే చేరుకున్నాం. లేట్ చేయకుండా తొందరగా లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మనమైతే ఆ రాయి తీసుకొని అయితే వచ్చేయాలి, ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా. ఎందుకంటే సో అప్పుడు వెంటనే డోర్ ఓపెన్ అయ్యి మన వెంటనే మనకు వచ్చేస్తాడు కాబట్టి ఎస్ బోట్ని కొంచెం సేఫ్గా పార్క్ చేయాలి. ఒకవేళ నీటిలో పార్క్ చేసినట్లయితే మనం దూరంగా మళ్ళీ కొట్టుకొని వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకు సమయం చాలా పడుతుంది. అందుకే మనమైతే ఒడ్డుకు తీసుకొచ్చేసాం. లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. సో ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారన్నారు, వాళ్ళు పని పడదాం. గన్స్ అయితే నాకు రెడీగా ఉన్నాయి, తేల్చుకున్నారండి మీరా నేనా? వాడెవడో స్వాంపైర్ గడి పెట్టాడు కదా. సో లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏదో ఒక వే ఉంటుంది అబ్బా లోపలికి వెళ్ళడానికి. సో ఆ వే అయితే మనం కనిపెట్టాలి. ఈ కొండలు మొత్తం నాచుతో పట్టాయి, జారిపోతున్నాయి, ఎక్కలేకపోతున్నాం. సరే కొంచెం మనం ఇంకొక ప్లేస్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటా. ఇదైతే ఎక్కే పరిస్థితిలా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితిలో మనమైతే వెనకడుగు వేసే సమస్యే లేదని చెప్తున్నా కదా. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. దాని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒగొండి ఎదురుగా వే ఉంది కదా, దీని ద్వారా మనం వెళ్ళొచ్చు. అక్కడ ఎవడైనా ఉంటాడు, అందుకే గన్ పట్టుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. రండ్రా తేల్చుకుందాం మీరా నేనా, కమాన్ చూసుకుందానండి. ఇక్కడ ఎవడో ఉన్నాడంట. నేను మా బెంటన్ కోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా. ఓకే గాయస్ ఇక్కడ మొత్తం మరుగుతున్నా. ఓ మై గాడ్ ఇంత వేడిగా ఉందేంటి? అరే 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 ఓరు నాయన, కాలుతుంది. అయ్యో బాబోయ్ ఇంత ఘోరమైన వేడా, తట్టుకోలేకపోతున్నా బాబోయ్. ఓరి నాయన, వాడు చెప్పినట్టుగానే ఆ స్వాంపైర్ గడు చెప్పినట్టుగానే నిజమే. ముందుగా వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని మనం చంపిన తరువాతే అప్పుడు మనకు ఆ వేడి తగలదు. అప్పుడు ఆ సమయంలో ఇక్కడున్న రాయిని మనం తీసుకుని వెళ్ళాలి. అక్కడ వేడికి మనం దగ్గరికే వెళ్ళలేకపోతున్నాం, ఇంకా రాయిని ఏం చూస్తాం? అందుకే ముందుగా వచ్చేసి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేయాలి. ఈ సైడ్ మనం ఆల్రెడీ చూసాం, మనకు అటు సైడ్ ఎవరు కనబడలేదు. అరే యార్ ఇది ఏమన్నా కెమెరా అంటారా? లేదు, అది నిజమైన పక్షే. అది నిజమైన పక్షి కాకపోతే మాత్రం వాళ్ళు అయిపోతారు. రేయ్ ఎక్కడున్నారా? దమ్ముంటే రండి, చేతకాని వల్ల దాగోవడం కాదు. నేను రావాలా? సరే నేనే వస్తానా, కానీ మీరు రాకపోతే. సో ఖచ్చితంగా వాళ్ళకైతే నా మాటలు వినిపించవచ్చు, కానీ సముద్రం సౌండ్ వల్ల వాళ్ళకి వినబడట్లేదేమో అనుకుంటున్నాను. మనమైతే వెళ్దాం కొంచెం ముందుకి. అరే ఈ కొండలు ఎక్కలేకపోతున్నాం అబ్బా, ఇబ్బంది పెడుతున్నాయి. సో అటు సైడ్ మొత్తం మనం చూసాం, మనకైతే ఎవరికి కనబడలేదు. ఇక్కడైనా చూద్దాం ఆగండి ఒకసారి. సో ఇక్కడైతే మాత్రం నాకు ఎవరు కనిపించట్లేదు. అరే ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు చూడడానికి నక్సలైట్లా ఉన్నారు, ఆర్మీ డ్రెస్ వేసుకున్న నక్సలైట్లు. ఓరి నాయనా, వీళ్ళందరూ ఆ స్వాంపైర్ గడి గ్యాంగ్ అనుకుంటా. అంటే వాడు రెడీ చేసిన వాళ్ళేమో నాకు తెలిసి. సరే చూద్దాం ఆగండి. వాళ్ళైతే ఇక్కడి నుంచి చూస్తున్నారు. ముందుగా వచ్చేసి వీళ్ళు కాదు, ఆ పైన క్యాంప్ అయితే ఉంది, ఆ క్యాంప్లో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చంపిన తరువాత అప్పుడు కిందకు వద్దాం, ఓకేనా? సో
ఓకే మనమైతే వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. రే బాబాయ్ చూసుకో ఇటు, అది లెక్క. అరే ఇంకోటి ఉన్నాడు. ఓకే డన్, ఇద్దరు వేసేసాం. ఇక్కడైతే క్యాంప్ ఉంది, సో ఇక్కడైతే ఉండొచ్చు. అదిగోండి పైన ఒకడు ఉన్నట్టుగా ఉన్నాడు, దానిపైన వాడు కవర్ తీసుకొని ఫైట్ చేస్తున్నాడు. నువ్వు ఎంత కవర్ తీసుకున్నా నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అరే ఇక్కడ కూడా ఉన్నాడు, తీసుకోరా. అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా, మిగిలారా చెప్పండి. సో వీళ్ళందరినీ చంపితే కానీ మనకైతే ఆ ఎబిలిటీ రాదు, లేకపోతే మనమైతే పట్టుకోలేమన్నమాట. ఓకే అయిపోయారు వీళ్ళైతే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మనం చెక్ చేద్దాం, ఎందుకంటే ఎవరిని కూడా మిగిల్చకూడదు. అందరినీ వేసేసిన తర్వాత అప్పుడు మనమైతే తీసుకోవాలన్నమాట ఆ రాయిని. ఓకే మనమైతే ఇక్కడ చూద్దామండి, ఈ క్యాంప్లో ఇంకెవరైనా ఉంటారేమో అనిపిస్తుంది. ఓరి నాయన ఇక్కడ ఎంతెంత ముఠాలు ఉన్నాయా, నాకు తెలియని కూడా తెలియదు అబ్బా. ఓకే ఇక్కడైతే ఒక స్నైపర్ టవర్ ఉంది. అదే స్నైపర్ టవర్ కాదు, నార్మల్గా వీళ్ళు పెట్టుకున్న క్యాంప్ అనుకుంటా. ఓకే ఇక్కడైతే ఎవరు లేరు. ఇంకా మిగిలింది వచ్చేసి ఆ ఇద్దరే అనుకుంటా, నాకు తెలిసి ఆ ఇద్దరు వచ్చేసి కిందే ఉన్నారు. వాళ్ళకి మనం కాల్చిన సౌండ్ వినబడలేదా? ఇక్కడ సముద్రం సౌండ్ అంత ఎక్కువగా రావడం వల్ల వీళ్ళకి వినిపించట్లేదు అనుకుంటా. అబ్బా రే బైనాక్యులర్స్ పెట్టుకుని ఎడు చూస్తున్నావురా, ఇటుని పక్కనే వచ్చినోడిని చూడకుండా నువ్వు నిలబడి చూస్తున్నావేంట్రా. అయిపోయాడు. 1 2 మొత్తానికి మనం అందరినీ వేసేసామన్నమాట. ఫైనల్లీ డన్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం చేయాల్సిన పని ఒక్కటి మాత్రమే ఉంది, అదేంటంటే ఆ రాయి తీసుకోవడం మాత్రమే. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ రాయి తీసుకుందాం. వస్తున్నాం మిత్రమా. అబ్బా ఓరి దేవుడా, ఇదైతే ఒకటి తర్వాత ఒకటి నాకైతే ఆటంకాల్లా వస్తున్నాయి అబ్బా. షిట్. సరే ఓకే మనమైతే ఫైనలీ రీచ్ అయిపోయినాం అనమాట. ఓకే గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి అరే మెరుస్తుంది రాయా, ఇదే అనుకుంటా రాయా. ఓరి నాయనా చూడండి ఈ రాయి మెరుస్తుంది చుట్టుపక్కల, ఇదే కన్ఫర్మ్ ఇదే. ఓకే డన్ గాయ్స్. సో దీని అయితే తీసేసుకున్నా నేను. అమ్మ బాబాయ్ ఘోరంగా మెరుస్తుంది, చూడడానికి ముచ్చటగా ఉందన్నమాట, బంగారంలా మెరుస్తుంది. ఈ రాయిని అయితే తీసుకొని మనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే చెప్తే అదైతే చేయాలి మనం. ఓకే ఫైనలీ మనం చేయాల్సిన కర్తవ్యం అయితే చేసాం. సో అప్పుడు చేసిన వెంటనే వెంటనే అయితే బయటకు వస్తాడు, అప్పుడు ఆ స్వామ్ ఫైర్ గడికి గట్టిగా ఇవ్వచ్చు. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మన బోట్ అయితే కనిపించట్లేదు, బోట్ కొంచెం ముందు పార్క్ చేశాను. సో మనమైతే బోట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బోట్ ఎక్కడ? ఓకే బోట్ ఇక్కడే ఉంది. ఓకే బోట్ పైన మొత్తం మన లగేజ్ సర్దేసుకొని ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే మన బెంటన్ మన కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. మళ్ళీ ఆ స్వామ్ ఫైర్ గార్డ్ మన బెంటన్ని ఏదైనా చేసే లోపే మనం తొందరగా వెళ్ళి కాపాడాలి. ఊరి నాయన ఇలాంటి అద్భుతమైన దీవి, ఇలాంటి అద్భుతమైన రాయి నేను ఎక్కడ కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. అయ్యా బాబోయ్ చూడ్డానికి చాలా బాగుంది. అబ్బా చూడండి మనం ఎంత దూరం వచ్చామో ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో మళ్ళీ మనం ఆ కార్ దగ్గరికే వెళ్ళి ఆ కార్లోనే పెట్టి ఆ కార్ ద్వారానే మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ కార్స్ ఏమి ఉండవు అనమాట, రోడ్స్ కూడా ఉండవు. ఇందాక నుంచి మనం దీర్ఘంగా ఆలోచించాం, కానీ ఇప్పుడు స్కూల్కి ఎవడెళ్తాడా అనిపిస్తుంది. ఏమంటావు బెంటన్? నువ్వు ఏదైనా టాస్క్ ఉంటే చెప్పు, నేను నీకోసం హెల్ప్ చేస్తా. ఊరికి వెళ్ళి చదువుకోరా పొట్టి బుడంకాయ్. నువ్వు కూడా అంతే ఏంటి బెంటన్, నేను నీకు హెల్ప్ చేద్దామంటే నేను నీతో మాట్లాడను, చెప్పు, లేకపోతే అస్సలు నేను నీతో మాట్లాడను. సరే నువ్వు నాకు సహాయం చేస్తావు అంటున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా విను. నువ్వు ఇప్పుడు ఒక అద్భుతమైన దీవి దగ్గరికి వెళ్ళాలి. అది చాలా దూరం, మన సిటీకి చాలా దూరం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక కొండ మధ్యలో చిన్న గుహలా ఉంటుంది. ఆ గుహలో ఒక రాయి అటు ఇటు ఉంటుంది, దాని మధ్యన ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని నువ్వు తీసుకొని రావాలి. ఇదే నీ పని. ఒకవేళ నువ్వు ఇది చేస్తే చాలా మంచిది, ఎందుకంటే ధను రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే నేను ఒక్క టాస్క్తో ఓపెన్ అయ్యే డోర్ కాదు, ఈ స్వామ్ ఫైర్ గార్డ్ చాలా డేంజర్. రాయ్ మీ వల్ల కాదు, మీరు ఎంత ప్రయత్నించినా ఈ డోర్ ని ఓపెన్ చేయలేరు. నేనున్నా కదా, ఓపెన్ చేస్తారా స్వామ్ ఫైరో? నీకు తర్వాత ఉంటుంది అసలైన ఫైరో. తగ్గేదిలే, వెళ్తాను చూడండి రా ఖచ్చితంగా. ఈసారి అయితే మాత్రం ఫైరే. సించాన్ ఫైర్ రా, ఫైర్ మామూలు ఫైర్ కాదు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ స్వామ్ ఫైర్ గాడికి మంట పెట్టాలంటే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన బెంటన్ చెప్పింది అయితే మనం చేయాలి. బెంటన్ మనకి ఇప్పుడు ఏం చెప్పాడంటే ఒక గుహ ఉంటుందంట, ఆ గుహలో నీరు ఉంటుందంట, ఒక గుహ మధ్యన రాయ పైన కింద సూదిల్లా ఉంటాయని చెప్పాడు. అది నాకు ఎక్కడ ఉంటుందో తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అక్కడికి ధను అన్నని తీసుకెళ్ళాడు, ఈజీగా తెలుసు. కానీ ఇక్కడ నుంచి అది చాలా దూరం అబ్బా, చాలా దూరం. అంతవరకు సైకిల్ తొక్కుని వెళ్ళాలి. సరే మార్నింగ్ ఎక్సర్సైజ్ అవుద్ది కదా, కాళ్ళు కూడా గట్టి పడతాయి కాబట్టి మనం అయితే తొక్కేద్దాం. సైకిల్ తొక్కడంలో మనకి 20 ఏళ్ళ అనుభవం ఉందన్నమాట. ఈ రాయిని పైకి తీసుకొని రావడం కాదు కానీ నాకైతే పెద్ద టాస్క్ అయిపోయిందబ్బా. ఎంత ప్రయత్నించి ఎంత కష్టపడి తీసుకొచ్చారో తెలుసా, తల నొప్పి వచ్చింది నాకైతే. బట్ రాయి అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ రాయిని వేసుకొని మనం అయితే మన ఇంటికైతే వెళ్ళాలి.
వెళ్ళాలి. అప్పుడు బెంటెన్ డోర్ అయితే ఓపెన్ అవ్వబోతుంది అనమాట. ఖచ్చితంగా మనమైతే బెంటన్ని చూడాల్సిందే. ఆ స్వాంప్ ఫైర్ కానీ అప్పుడు ఒక ఆట ఆడుకోవాల్సిందే. కానీ ఇలా అవుతుందని నేను ఎప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వాంప్ ఫైర్ కూడా బెంటెన్లో ఒక ఏలియనే కదా. సో తన వాచీలో ఉన్న ఒక ఏలియన్, కానీ ఇలా బయటకు వచ్చి ఇంత విధ్వంసం చేస్తాడు అనుకోలేదు. సరే గైస్, ఇక మనం లేట్ చేయకుండా తొందరగా మనం మన ఇంటికి వెళ్ళాలి. పదరా బుల్లోడా ఫాస్ట్గా. ఓకే, ఫైనలీ మనం అయితే రీచ్ అయిపోయాం అనమాట మన ఇంటి దగ్గరికి. సో ఇప్పుడైతే మనం డోర్ని ఓపెన్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది మిత్రమా. హలో బెంటెన్, వచ్చాను రా. ధను, సమయానికి వచ్చావు. సూపర్, నువ్వు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. ఇప్పుడు ఆ రాయిని వచ్చేసి ఈ డోర్ దగ్గర పెట్టు. కరెక్ట్ గా పెట్టు. ఎగ్జాక్ట్ గా డోర్ మధ్యలో పెట్టు. నో నో నో, పెట్టద్దు, అలా పెట్టకూడదు. పెట్టకరా. అరే పెట్టేశావా? పిచ్చోడా. ధను, ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కిరా. ఇంకోటి చెప్పాలి, అప్పుడే ఓపెన్ అయిపోతుంది అనుకుంటున్నావా డోరు? దీనికి ఇంకా టాస్క్ ఉంది. అదేంటంటే నువ్వు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక జెట్ ప్లేన్ని తీసుకొచ్చి దాన్ని మధ్యన గట్టిగా పేలేటట్టు మన సిటీ సెంటర్లో క్రాష్ చేయాలి. అది వీడి వల్ల అవ్వదు, ఎందుకంటే అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. వీడి వల్ల కాదు. నాకు ఇచ్చిన అన్ని టాస్కుల్లో ఇదే సింపుల్ టాస్క్. వీడు పెద్ద ఫీల్ అయిపోతున్నాడు నేను చేయలేనని. ఇప్పుడు చూస్తారు కదా మనం చేసి చూపిస్తామని. ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. అప్పుడు మనం చూపిద్దాం. ఆ స్వాంప్ ఫైర్ గాడు పిచ్చెక్కిపోతున్నాడు. మన గురించి తెలియదు అనుకుంటా ఇలాంటివి చేయడంలో మనం చాలా తోపులు అని. అరే ఈ కార్ ఏంటబ్బా కంట్రోల్ ఉండట్లేదు. కార్కి డ్యామేజ్ బాగా అయిపోయిందబ్బా. ఎందుకంటే మనం చాలా దూరం తిరిగాను, అలానే తుప్పల్లోని ఇంకల్నే రాళ్ళలో రప్పల్లో వెళ్ళాం కాబట్టి కార్ కొంచెం డ్యామేజ్ అయింది. సర్లేండి, ఏదో ఒకటి మన కార్ అయితే ఉంది కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన మెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ యుద్ధ విమానం ఉంటుంది కదా, ఆ విమానం అయితే గట్టిగా క్రాష్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మన సిటీ సెంటర్లో ఫ్లై చేసి ఎగ్జాక్ట్గా వదిలేసామనుకోండి, అప్పుడు పేలుతుంది కదా. పేలితే మన టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టు. సరే మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా బయలుదేరదాం. అమ్మయ్యా, ఫైనలీ మనమైతే తొక్కుకుంటూ వచ్చేసారా నాయన. ఎంత దూరం నుంచి తొక్కాలరా దేవుడా. వచ్చాను రా సార్, మామూలుగా ఉండదు ఇక. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఇదిగోండి, ఈ ముందే గుహ అయితే ఉంటుంది. ఇప్పుడు నాకైతే చాలా క్యూరియస్గా ఉంది ఎలా ఉంటుందో రాయి చూడడానికి అని. ఎందుకంటే ఆ రాయి ఖచ్చితంగా బంగారంలా మెరుస్తుంది అనుకుంటా. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఓ ఆగో అరే ఆగు లోయలోకి. అరే నాయన, అనవసరంగా వెళ్ళానబ్బా, జస్ట్ మిస్. ఇప్పుడు రాయి అన్నారు. ఓరి నాయన, ఎక్కడేదో రాయి ఉంది. అదే అంటారా? వెనక్కుంది, ముందుంది, ఎక్కడుంది, మధ్యలోనే కనబడి. ఓరే అదేనా రాయా? అప్పా ఏం మెరుస్తుందిరా బాబు. భూచక్రంలా తిరుగుతుంది కదా పైన, టపామని. వచ్చాను కదా, ఇప్పుడు దాన్ని పట్టాల్సిందే. సించాన్ గడు వస్తున్నాడు మిత్రమా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే పైకెక్కి దాన్ని పట్టేద్దాం. ఫైనల్లీ తలకి కట్టేశాను. ఇప్పుడు గెంతేస్తాను. సించాన్ గడు లేట్ చేయకుండా తొందరగా ఈ భూచక్రమైన రాయిని వెళ్ళి మన బెంటన్కి ఇస్తాడు. అప్పుడు బెంటన్ మనకి సపోర్ట్ చేసి స్కూల్కి వెళ్ళొద్దని చెప్తాడు. అప్పుడు ధను అన్న వెళ్ళు అనుకున్నా, అప్పుడు మన బెంటన్ వచ్చేసి వద్దు వెళ్ళకు, ఈ రోజుకి ఆగిపో అని అయితే చెప్తాడు. అప్పుడు ధను అన్న అయితే నన్ను ఏమండు. ఇది మన ప్లానింగ్ రా, ప్లానింగ్ ఆ మాత్రం ఉండాలి మరి, అది లెక్క అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా ఇంటికి బయలుదేరాలి. ఓరి నాయన, నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా సమయం పెట్టద్దేమో. ఓరి నాయనో, సరే లేట్ చేయకుండా తొందరగా స్పీడ్గా తొక్కాలి. ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా అయితే వచ్చామో అంత స్పీడ్గానే వెళ్ళిపోవాలి. సించాన్ గడు అనుకుంటే ఏదైనా చేయగలడబ్బా. కానీ ఈ రాయి చూసారా, ఈ రాయి ముందు భూచక్రం తిరుగుతుంది. భలే తిరుగుతుంది కదా భూచక్రం, భలేగా ఉందబ్బా, సూపర్గా ఉంది. సరే ఇప్పుడైతే మనం కొండ ఎక్కేసాం. ఈ కొండ నుంచి ఇంకొంచెం డిస్టెన్స్ మాత్రం ఉంది. ఇంకో కొండ, 2 కొండలు దాటాలి. అప్పుడు మనం అయితే చేరుకుంటాం అనమాట. అస్సలు మనం ఆగుతామా? స్పీడ్ అనేది మామూలుగా పడతావు. సించాన్ గడు పెడల్ పైన అడుగు పెట్టాడంటే తొక్కితే ఇక్కడి నుంచి కైలాసంలోకి వెళ్తాం. అది మన పవర్ రా, మామూలుగా ఉండదు. చూడండి, అది అబ్బా అడ్డురాకు తల్లి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంకా స్పీడ్గా అయితే బయలుదేరాలి. వచ్చేస్తున్నా. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఓకే, అబ్బా ఈ కార్కి డ్యామేజ్ ఉందంటే మళ్ళీ అడ్డంకులు వస్తున్నాయి. సరే మనమైతే ఫాస్ట్గా వెళ్దాం లోపలికి. లోపల యుద్ధ విమానం అయితే మన కోసం ఎదురు చూస్తుంది. రా నన్ను పేల్చు అన్నట్టు. సో మనమైతే తొందరగా వెళ్ళి దాన్ని ఒక పట్టు పట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికొచ్చి బెంటన్ చాలాసార్లు ప్రజల్ని కాపాడాడు. సో ప్రజల్ని కాపాడిన బెంటన్ కోసం మనం ఈ మాత్రం చెయ్యాలి కదా. సో అందుకే మనకి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా మనం బెన్కి హెల్ప్ చేయాలి. అయ్యా
ఓరి నాయన ఇదేంట్రా బాబు, ఇక్కడ కెవిన్ కూడా దగ్గరలో లేడు. కెవిన్ చాలా దూరంలో అయితే ఉన్నాడు. కెవిన్ ఈ దేశంలో ఉన్నాడా, ఇంకో దేశంలో ఉన్నాడు. అందుకే స్వామ్ ఫైర్ వేసుకొని ఇంకో ప్లేస్కి వెళ్దామని బెన్ అనుకున్నాడు, కానీ అవ్వలేదు. ఇప్పుడు మనం మాత్రమే కాపాడుతాం. కెవిన్కి ఫోన్ చేసినా కూడా తను పిక్ కూడా చేయట్లేదు. ఏమైందో ఏంటో. సరే మనం వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎంట్రీ అయిపోయాం అనమాట. గ్రాండ్ ఎంట్రీ, అది కూడా ఎయిర్పోర్ట్లోకి. ఓహో ఇదేనా సెక్యూరిటీ? నన్ను ఎవరు ఆపుతారు సెక్యూరిటీ? ఒక్క మనిషిని పెట్టుకొని నన్ను భయపెడతారా? ఆ స్వామ్ ఫైర్ గాడు ఏదో అనుకుంటున్నాడు. ఇప్పటికి వచ్చి నేను ఎయిర్పోర్ట్లోకి ఎన్నిసార్లు ఎంట్రీ అయ్యాను, ఎన్ని విమానాలు దొంగలించాను వాడికి తెలియదేమో. ఇంకా మన గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా జనాలకి. తెలియజేసేలా మనం చెయ్యాలి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మన ఎదురుగా ఇక్కడ వేర్ హౌస్ ఉంటుంది. ఆ వేర్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడే ఉంటుందన్నమాట మనకి ఆ జెట్ ప్లేను. అదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా, డెవిన్ అని. లోపలికి వెళ్ళాలి, దాని లోపలే ఉంటుంది. డెవిన్ వెస్టర్న్ వస్తున్నాను. ఇప్పుడు నాకైతే అది కైవసం కాబోతుంది మరికొద్ది సేపట్లో. దాన్ని నేను పట్టుకొని తొందరగా వెళ్ళి సిటీ సెంటర్లో పేల్చేయాలి. ఓ ఇక్కడే ఉంది. సూపర్, సమయానికి దొరికింది. కంగారు పడకుండా మనమైతే మెల్లగా వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం వేర్ హౌస్ దగ్గరికి. ఇక్కడైతే సెక్యూరిటీ ఏం లేదు. ఓకే, సేఫ్గా మనమైతే దీన్ని లాంచ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. వస్తున్నా. సో వెనక్కి అయితే ఇద్దరు మనుషులు అయితే ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు మనల్ని చూడలేదు అనుకుంటా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ స్వామ్ ఫైర్ గాడు మరి ఎందుకు ఇంత భయపెట్టాడు? మనం భయపడతాం అనుకున్నాడేమో. భయపెడితే ఛాన్సే లేదు, భయపడే ఛాన్స్ కొంచెం కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఎగురుతున్నాం అనమాట యుద్ధ విమానంతో గాల్లోని. సో యాక్చువల్లీ దీని నుంచి ఫైర్ చేస్తే మంచిగా మంటలు వస్తాయి, కానీ ఇప్పుడు దీనివల్లే మొత్తం మంటలు రాబోతున్నాయి. అంటే దీనికి మనం క్రాష్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనం దీన్ని సిటీ సెంటర్కి అయితే తీసుకొని రావాలి. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఉదయం ఇలా గాల్లో ఎగురుతుంటే. దీన్ని ఎగ్జాక్ట్గా సిటీ సెంటర్కి తీసుకెళ్ళాలి. సిటీ సెంటర్ అంటే మనకి ఒక హైవే ఉంటుంది. ఎగ్జాక్ట్గా హైవే దగ్గరికి వెళ్ళి క్రాష్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అటు నుంచి సెంటర్ వచ్చేసి ఆ హైవే మాత్రమే. సో ఎగ్జాక్ట్గా హైవే మీద మనం క్రాష్ చేద్దాం. అప్పుడు మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓరి నాయనా, సూపర్గా ఉంది కదా. హైవే అనుకోండి, అక్కడ మన మనుషులు కూడా ఉండరు. ఇక్కడ అనుకోండి చాలా ఇల్లులు కూడా ఉంటాయి, కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అదిగోండి కింద కనబడుతుంది కదా పెద్ద హైవే, అదే. సో ఆ హైవే దగ్గరికి మనం లేట్ చేయకుండా కిందకైతే వెళ్దాం. సరిపోతుంది అనుకుంటా హైట్ అయితే. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఓ తల తిరుగుతుందిరా రే, తల తిరుగుతుంది. ఓకే ఫైనల్లీ వచ్చేసాను దగ్గరికి. చేరుకున్నాం. దూకేశాను, ఎందుకంటే మళ్ళీ నేను అయిపోతా. అది పారాచూట్. ఓరి నాయన, అయిపోయింది. అమ్మ బాబోయ్, నా పైన పేలిందా? ఓరి నాయన, ఎంత ఘోరంగా క్రాష్ అయిందో చూసారా? ముక్కలు అయిపోయింది అంతే. ఇక్కడ చిన్న బాడీ మాత్రమే కాలుతుంది. ఓరి నాయన, చిన్న బాడీ మాత్రమే మిగిలింది, మిగతాది మొత్తం ముక్కలైపోయింది. సారీ గాయస్ ట్రాఫిక్ వచ్చినందుకు. ఎందుకంటే ఎప్పుడూ కాపాడే మీ బెన్న ఆపదలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఓరి నాయన, ముక్కలు ఇక్కడ తులిపోయాయి. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. వస్తున్నా బెన్. అది లెక్క. ఫైనల్లీ మనమైతే రాయి అయితే తీసుకొచ్చేసాం. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగని తలపై మోసే శివుడివా. బెంటన్ను నేను నిన్ను కాపాడడానికి వస్తున్నాను. వచ్చేసాను బెన్ను, నీ ఫ్రెండు పేరు కెన్ను. వచ్చేసాను బెన్ను. ఇప్పుడు నిన్ను కాపాడబోతున్నాడు, అది కూడా ఈ సించాను. సించానుగా నేను స్కూల్కి వెళ్ళమని చెప్పా కదరా, ఏంట్రా ఈ పని? అన్నా, అది మన బెంటన్కి హెల్ప్ చేయడానికి వచ్చాను, ఆ మాత్రం చెయ్యాలి కదా. చూడు ఇప్పుడు నేను ఎలా చేస్తాను. ఇగో బెన్ను, ఇప్పుడు ఏం చేయాలి? సించాన్, చిన్నోడు అయినా చాలా బాగా చేసావురా. అదిగో ఆ రాయిని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా ఈ డోర్ కి ఆంచు. ఎస్. అరే ఏంట్రా, కరెక్ట్ గా డ్రైవ్ చేయడం రాదా? మెల్లగా వెళ్ళి దాని వెనక నుంచి ఆంచు. అరే ఏం చేస్తున్నావు? కరెక్ట్ గా చూసుకొని చెయ్యి. ఎస్ అది సూపర్ సించాన్, సూపర్ రా. టాస్కులన్నీ కంప్లీట్ అయిపోయాయి. టాస్కులన్నీ కంప్లీట్ అంట, అది లెక్క. గాయ్స్ ఇటు చూడండి. అరే ఏం చేస్తున్నారు? ఇటు చూడండి. టాస్కులు అయిపోయాయని రిలాక్స్ అవ్వకండి, ఎందుకంటే మరి తాళాలు తీసుకొని రావాలి కదా. తాళాలు ఎక్కడుంటాయంటే, ఎక్కడైతే మా ఇద్దరికి మొదటి యుద్ధం జరిగిందో, ఎప్పుడైతే నన్ను అక్కడ కొట్టాడో, ఎక్కడైతే పడిపోయానో అదే ప్రదేశంలో ఉంటుంది. అది ఎక్కడంటే మనకి అసెంబ్లీ ఉంది కదా, ఆ అసెంబ్లీకి ఎదురుగా కొండ ఉంటుంది కదా, ఆ కొండ శిఖరాన కొట్టుకున్నాం. అక్కడే తాళం అయితే ఉంటుంది. దాన్ని ముట్టుకోవడానికి అంత సినిమా లేదు వీడికి.
దాన్ని ముట్టుకోవాలంటే దానికి కావాల్సింది మాకంతా తెలుసులే, నువ్వు ఇంకా బిల్డప్లు ఇవ్వక్కర్లేదు. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళి తాళాలు తీసుకొచ్చేసి బెన్కి సహాయం చేసేయాలి. అది సైకిల్తో వేసే స్టంట్లు మామూలుగా ఉండవు అబ్బా. అబ్బా బాబా, ఏమన్నా స్పీడ్ వెళ్తుందా సైకిల్? కారు కూడా ఎంత స్పీడ్ వెళ్తాబ్బా. సించాన్ గడి సైకిల్ చాలా ఫ్రీగా ఉంటుంది అబ్బా, ఎక్కువగా ఆయిల్ వేసాడేమో లోపల. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో మీ అందరికీ తెలుసు కదా, మన కొండ అనేది ఉంది కదా, ఆ కొండ దగ్గరే అంట. నాకు తెలుసు కొండ అంటే ఏంటో, బట్ కన్ఫర్మ్గా తెలియదు. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయ్యాం. దీని పైకి అయితే వచ్చినట్లయితే మనకు కొండ అయితే కనబడుతుంది. నాకు అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు, మీకు ఐడియా ఉందా? అంటే బెంటన్కి స్వాంప్ ఫైర్కి స్టార్టింగ్లో ఫైట్ అయిందంట. ఆ ఫైట్ ఎక్కడైందా అన్నది ఇదిగోండి, ఎదురుగా వచ్చేసి మన అసెంబ్లీ ఉంది. సో అసెంబ్లీ పైన అంటారా? అరే యార్, నాకేం అర్థం కావట్లేదు. సో అసెంబ్లీ పైన ఉన్న కొండ అయితే ఇది కాదు. సో ఎందుకంటే ఇది కొండనే, కానీ అంత పెద్ద శిఖరం అయితే ఉండదు. సో శిఖరం మంచిగా పెద్దగా ఉన్న కొండ అయితే అదిగోండి, ఎదురుగా ఉన్న కొండ. నేను అదే అనుకున్నా నా మైండ్లో. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా ఆ కొండపైన వాళ్ళిద్దరికి యుద్ధం జరిగి ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. యుద్ధం జరిగిందో ఏం జరిగిందో తెలియదు, కానీ మనమైతే వెళ్ళి తాళాలు అయితే తీసుకొని రావాలి. ఎందుకంటే డోర్కి కావాల్సిన తాళాలు అక్కడే ఉన్నాయి. సో ఫైనలీ టాస్క్లన్నీ కంప్లీట్ చేశాం కాబట్టి తాళాలు కూడా అన్లాక్ అయిపోయాయి. ఓకే, మనమైతే రీచ్ కూడా అయిపోయాం. కానీ ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఇదే అంటారు ఇంతకీ కరెక్ట్ ప్లేస్కి వచ్చామో లేదో నాకైతే డౌట్గా ఉంది. అంత కరెక్ట్గా అనిపించట్లేదు. ఇదో కాదు అని డౌట్గా ఉంది. ఓ మై గాడ్, ఏంటిది? అరే ఇదేంట్రా, చుంచు బుడ్డిగా ఏంటి? ఓరి నాయన్, అరే తాళాలు, ఊరి నాయను. ఈ తాళాలు ఎలా ముట్టుకుంటావు? ఎంత మంట వస్తుంటే? చాలా ఘోరంగా వస్తుంది మంట. ఊరి నాయన, మంట 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 చాలా ఘోరంగా ఉంది. ఎలా ముట్టుకోవాలబ్బా? ఇప్పుడు తాళాలు ఎలా వస్తాయి మనకి ముట్టుకోకుండా? అందుకే ధనువన్న, ఏదైనా సగం సగం విని చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. అందుకే సించాన్ లాంటి పక్కన పెట్టుకోవాలి. నేను పూర్తిగా వినొచ్చాను, వాడు చెప్తున్న సమయంలో నేను విన్నాను. దీనికి కావాల్సింది ఒక ఆయిల్ అయితే ఉంది. ఆ ఆయిల్ మన ఇంట్లోనే ఉంది. నువ్వు వాడతావు కదా పనికిమాల ఆయిల్, ఆ ఆయిల్ వేస్తే ఇదైతే ఆగిపోతుందంట. అందుకే తీసుకొచ్చాను. నువ్వు వినకుండా వెళ్ళిపోతావే, అందుకే సించాన్ గడిని వెనక్కి వచ్చాడు. చూసావా మంటలు ఎలా ఆగిపోయాయో? సించాన్ గడు అనుకుంటే ఏదన్నా చేస్తాడు ధనువన్న. ఇగో మరి కొద్దిసేపట్లో కింద ఉన్న మంటలు కూడా ఆగిపోయాయి ఆల్రెడీ. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే తాళం తీసుకోవాలి. తీసేసుకున్నాం ధనువన్న. ఇక మనం చేయాల్సింది ఒకే ఒక పని, వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయడం మాత్రమే. చూసావా సించాన్ గడి జీనియస్ అని అర్థమైందా? నువ్వు 2 టాస్కులు, నేను 2 టాస్కులు, ఇద్దరం సమానమే చేసాం. సించాన్ వెరీ నైస్ అండ్ గ్రేట్ రా, నువ్వు నిజంగా లిటరలీ చాలా గ్రేట్. అబ్బా, సమయంకి వచ్చి కాపాడేవరా దేవుడిలాగా. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం గైస్. ఇప్పుడు మనం కాపాడాల్సింది బెంటన్ అనమాట. బెంటన్ని కూడా కాపాడేసినట్లయితే ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ స్వాంప్ ఫైర్ని మళ్ళీ బెంటన్ తన అదుపులో తీసుకొచ్చేసి తన వాచ్లో పెడతాడు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్వాంప్ ఫైర్ గాడు దొంగ దెబ్బ తీసి బెంటన్ని కొట్టాడంట. ఓకే, ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో ఇప్పుడైతే తాళాలు ఓపెన్ చేయడం ఒక్కటి మాత్రమే మిగిలింది. సో ఇప్పుడైతే తాళాలు ఓపెన్ చేసేద్దాం. వచ్చేసాను మిత్రమా. ఏరా స్వాంప్ ఫైర్ గా ఏం చేయలేనన్నావు, అయిపోయింది చూసావా? అట్లా ఉంటది మనతో ముచ్చటం వల్ల. ఓపెన్ చేయకు, ఆ తాళం ఓపెన్ చేయకు. నీకేం కావాలంటే అది ఇస్తారు. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయకు. నీకేం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత. అరే ఓ ఓ, సమయానికి వచ్చి కాపాడావు మిత్రమా. అటు కాదు ఇటు చూడు. నువ్వు దాన్ని ఓపెన్ చేయడం, నేను బయటికి రాగలిగాను. నువ్వే నన్ను కాపాడావు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావు ధను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఈరోజు నువ్వు నా ప్రాణాలే కాపాడావు. నన్ను తర్వాతే పొగడదు కానీ ఆ స్వాంప్ ఫైర్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు, పిలుస్తున్నాడు, వెళ్ళు. నేను కదలేకపోతున్నాను. మళ్ళీ నాకేమైంది? అరే నువ్వు మళ్ళీ నన్ను కంట్రోల్లోకి తీసుకుంటున్నావా? ప్లీజ్ ప్లీజ్ వద్దు. రాయ్, ఇక నుంచి సైలెంట్ గా నా వాచ్ లో కూర్చుని ఉండు. ప్రజలకి సహాయం చేయాలి. అది వీడినైతే నా లోపల వేసేసారు. ఇక నో ప్రాబ్లం, వాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడే. వాడికి బుద్ధి వచ్చింది. సించాన్, నువ్వు చాలా మంచి పని చేసావు. ధను, నువ్వు చాలా మంచి పని చేసావు. మీ పైన నమ్మకం ఉంది కాబట్టే నేను ఇక్కడి వరకు నా ప్రాణాలు పెట్టి మరి వాడిని లాక్కొని వచ్చాను. చివరికి మీరు నన్ను కాపాడేశారు. ధన్యవాదాలు, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. అరే అలా ఏం లేదు బెన్, మేము ఎంత చేయగలిగామో అంతే చేసాం. అంతకు మించి ఇంత ఎక్కువేం లేదు. మాకైనంత చేసాం అంతే బెన్. ఫైనల్ నువ్వు బయటకు వచ్చావు కదా, చాలు, హ్యాపీ. మాకు అనకదనమన్నా, ఎందుకంటే ఒక్కడే కష్టపడ్డాడు. నీకంటే ఎక్కువ కష్టపడింది నేను. ఫైనల్లీ బెన్ ఇలా అవడానికి కారణం నేను. బెన్ని కాపాడింది సించాన్ గడు. మరి ఆహా, సరే, అవునవును. అరే నీకు స్కూల్ ఉంది కదా నాన్న, రా స్కూల్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. రా సించాన్, స్కూల్కి రా. బాబాయ్ ధనువన్నా, ఏదో ఊరికే అన్నాను, వదిలిపెట్టు నాయనో. ఈరోజు నేను వెళ్ళా.